నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ గారు ఓకే, ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యారు, పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఓకే, అయితే వాళ్ళ ఇంట్లో ఎప్పటి నుంచో చిట్టి రామ్ చరణ్ కోసము లేకపోతే ఇట్లా మనం చూస్తూ ఉన్నాం, ఉపాసన ఎప్పుడు కన్సీవ్ అవుతారా అని అభిమానులు అందరూ చాలా ఈగర్లు వెయిట్ చేశారు. ఎట్టకేలకు శుభవార్త చెప్పారు. ఇప్పుడు చాలా గుడ్ న్యూస్ వస్తూ ఉన్నాయి వాళ్ళకి, ఒకదాని వెంబడి ఒకటి. ఇప్పుడు మనం రీసెంట్ గా చూసాం ఉపాసన గారి శ్రీమంతం. యాక్చువల్గా 70 కోట్లతో ఏదో సెలబ్రేట్ చేశారు ఆ వేడుకని అని కూడా వింటూ ఉన్నాం. ఏం చెప్తారా విశేషాలు? అంటే ముందుగా రామ్ చరణ్కి మనం ఒక చెప్పుకున్నాం, ఇది శోభాకృత నామ సంవత్సరం కాదు, ఇది రామ్ చరణ్ నామ సంవత్సరం అని చెప్పుకున్నాం కదా. మంచి అదృష్టవంతుడు, అన్ని అదృష్టాలే కలిసి వస్తున్నాయి. ఇక్కడ మీరు అన్న మాటల్లో 2 మాటలు మనం కొంచెం కరెక్షన్ చేసుకోవాలి. ఒకటి గ్లోబల్ స్టార్ ఒకటి, తర్వాత ఏమో ప్యాన్ ఇండియా స్టార్ ఒకటి. అలాగే అక్కడ గ్లోబల్ స్టార్లు ఉండరు, అలాగే ప్యాన్ ఇండియా స్టార్ ఉండడు. అంటే సినిమా చేసిన తర్వాత ఇప్పుడు కార్తికేయ సినిమా ప్యాన్ ఇండియా స్టార్ట్ చేయలేదు, నిఖిల్ చేశాడు. అంటే ఏంటి, హ్యాపీ డేస్లో ఒక హీరో చేశాడు. అలాగే ఈరోజు మన సినిమా ఏంటి, దసరా సినిమాని ప్యాన్ ఇండియా స్టార్ట్ చేయలేదు, సినిమా చేసిన తర్వాత ప్యాన్ ఇండియా సినిమా అయింది, అది మాట. అలాగే తడాకా సినిమా ఉంది కదా, ఎవరు మన రవితేజ, ఇప్పుడు ఆయన ప్యాన్ ఇండియా సినిమా అవుద్ది అనుకుంది, చూసి బాగా హైట్ అనిపించుకుంది, డ్రాప్ అయిపోయింది, ప్యాన్ ఇండియాకి వెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడ తడాకా సినిమా ఎలాగ ఆడుతుందో అక్కడ బాలీవుడ్లో దీనికంటే తక్కువగా ఆడింది. అక్కడ బాలీవుడ్లో పేరు లేదు, మళ్ళీ ఇప్పుడు దసరాకి పేరు వస్తుంది అన్నమాట. ఇక్కడ ఎంత కలెక్షన్ వస్తుందో ఎంతకు 10 కలెక్షన్ వస్తుంది. అది ఒకవేళ 5 భాషల్లో తర్జుమా చేసుకొని రిలీజ్ అయినట్టు ప్యాన్ ఇండియా సినిమా అనిపించుకోవచ్చు. ప్యాన్ ఇండియా సినిమా అనిపించుకుంటుంది, గ్లోబల్ ఇండియా సినిమా అనిపించుకుంటుంది. క్రెడిట్ ఏమో సినిమాకి దక్కుతుంది కానీ ఆర్టిస్ట్కి దక్కదు. వీళ్ళు తెలుసో తెలియకో ఇప్పుడు నాకు కొన్ని అంటే టైటిల్ పెడితే నటసభ, ఏంటమ్మా నటసభ ఏంటి? ఇప్పుడు మన బాలయ్య గారి తాలూకు అవార్డు నటసింహ, అర్థం నటసింహ, ఈ నట రాక్షస, ఇలాంటివన్నీ ఉన్నాయా అని కొంచెం నాకు పెట్టే ముందు, అంతకుముందు 2 బిరుదులమ్మా, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, నటరత్న నందమూరి తారక రామారావు, అంతేగాని ఈ నటసింహం ఏంటమ్మా? అది ఇట్లాంటి పెట్టేప్పుడు కొంచెం ఆలోచించుకోవాలన్నమాట. అది లేకపోతే బాగుండదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మన రామ్ చరణ్ చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే పేరు ఒకరిది, త్యాగం ఒకరిది, ఫలితం ఒకరిది, అమ్మ ప్రాణమ్మ ఇద్దరిదని పాట ఒకటి ఉంది. అసలు రాజమౌళి కష్టం, దీనిలో షేర్ చేసుకుందేమో జూనియర్ ఎన్టీఆర్, కానీ ఫలితమా రామ్ చరణ్. ఇలా సాగుతుందన్నమాట. కానీ మా పనిలో పని అంటే గుడ్ న్యూస్లో గుడ్ న్యూస్. కానీ ఈ మధ్యకాలం నేను ఉపాసన ఆవిడ తాలూకు బిహేవియర్ కానీ, ఆ భర్తను చూసుకునే విధానం కానీ, భర్తకి ఆ డ్రెస్సు అవన్నీ వేయడం, తర్వాత మార్నింగ్ లేవగానే భర్తకు ముద్దిచ్చి చాలా ప్లెజెంట్గా డీసెంట్గా మాట. ఇప్పుడు ఎలా ఉందంటే అంతకుముందు ఉపాసన చూసినట్టయితే ఏదోలాగా ఉండేది, కానీ ఇప్పుడు ఉపాసన రామ్ చరణ్ లా ఉంది కంటే బాగున్నట్టుంది. రామ్ చరణ్ కంటే బాగున్న మా ఫీలింగ్ అన్నమాట. బహుశా ఆవిడకి స్వతసిద్ధంగా లోపల ఉన్నటువంటి ఆనందం ముఖంలో వ్యక్తం అవడం వల్ల అంత అందంగా ఉందేమో తెలియదు, కానీ మొదట్లో ఉన్నట్టు మాత్రం అప్పట్లో చాలా ట్రోల్స్ పాపం గురయ్యారు. అవునప్పుడు అప్పుడు చాలా మంది ఏమిటి ఎక్కడ దొరకలేదా వెళ్ళలేదా అని చేసుకున్నారు, ఏదోలా ఉంది ఏదోలా ఉందని చెప్పేవారు అన్నమాట. కానీ ఇప్పుడు రామ్ చరణ్ కంటే ఉపాసనే బాగుంది, ఇది నేను చెప్తున్నాను అన్నమాట. అంటే తను కూడా తల్లి అయింది, తొందరలో బిడ్డల్ని కూడా ఎత్తుకోబోతుంది. కొన్నిదల వారి వంశంలో
మరి బిడ్డలు కూడా చేతుల్లోకి వస్తున్నారు. అంటే బహుశా కవల పిల్లలు అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కనుక నేను బిడ్డలు అంటున్నాను. నేను ఏది ఏమైనప్పుడు కూడా చిరంజీవి గారికి, సురేఖ్ గారికి చేతులు నిండా పని. అది చేతులు నిండా పని. అవును, చేతులు నిండా పని. ఎందుకంటే వాళ్ళకి అంతకంటే కావాల్సిందేముంది? ఇది చిరంజీవి గారు నా దృష్టిలో ఇంతవరకు సంపాదించిందంతా ఏమి కాదు. ఇప్పుడు ఈ చేతుల్లోకి మనవుల్ని సంపాదించారు కదా, ఇదంతా అన్నిటికంటే ఈ మనవులు గొప్ప. ఆయన సంపాదించిందంతా ఈ మనవులకే చెప్తుంది. అందువల్ల ఆ బిడ్డలు చేతుల్లో రాగానే ఆనందం వేరమ్మా. ఆనందం కానీ ఎంతో అపురూపంగా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ రామ్ చరణ్ కూడా చిరంజీవిలా కాకుండా చాలా సంయమనం, చాలా ప్రేమగా, చాలా ప్లెజెంట్గా, ఎక్కడ తొనకుండా వెనక్కుండా. అంటే ఈ మధ్యకాలంలో ఆయన గురించి వినేది ఏంటంటే, ఒక 200 crores 500 crores పోయిందనుకోండి, పోండి, డోంట్ కేర్. దానికోసం వరి అవడం దానికి. ఒక మొన్న ఎవరో ట్రూ జెట్ అని ఒక ఫ్లైట్ వాళ్ళు పెట్టారు. అది కొంత చాలా బాగా అమౌంట్ నష్టపోయింది అన్నమాట. ఎవరో పైలట్ చెప్పాడన్నమాట. అయితే అక్కడ ఆ నష్టాన్ని భరించడానికి గుండె ధైర్యం కావాలి, గుండె దెటవు చేసుకోవాలన్నమాట. ఆ గుండెని దెటవు చేసుకునేటువంటి ఆ శక్తి రామ్ చరణ్కు ఉందన్నమాట. ఎందుకంటే చిరంజీవి గారు సరదా చెప్పారనుకున్నాను. సరదా చెప్పడం కాదు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఒకటి. పవన్ కళ్యాణ్కి ఎంతైతే గుండె ధైర్యం ఉందో రామ్ చరణ్ కూడా అంతే. మనకి ఉపాసన గారి శ్రీమంతం వేడుకలు కూడా అంతే అంగరంగ వైభవంగా జరిగింది. అవునవును, మొత్తం సెలబ్రేషన్స్ లో ఉన్నారు. మొన్న బర్త్డే వేడుకలు అయ్యాయి. అవునవును, మొన్న అవార్డ్స్ వచ్చాయి, అవార్డులు వచ్చినాయి. సినిమాలు రేటు పెరిగింది. ఇప్పుడు సినిమాకు ఒక 75 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు రామ్ చరణ్. అంటే ఎక్కడ చిన్నవాడ? వాళ్ళ నాన్నగారు అనకూడదు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి కూడా ఎవరు, నాన్నగారు 30 కోట్లు 40 కోట్లు ఇస్తారు కానీ నాన్నగారు మార్కెట్ లేదు కదా. వాళ్ళ నాన్నగారికి వాల్తేరు వేరే ఆడుతుంది అనుకున్నా, అవలేదు కదా. వాల్తేరు వేరే బలవంతంగా ఆడింది అనిపించుకున్నారు కానీ సినిమా ఆడలేదు కదమ్మా. అది వీరశంకర్, ఇది వీర సింహారెడ్డి ఉంది, అది కూడా ఆడలేదన్నమాట. అంటే సినిమాలు ఆడాలంటే ఆ సినిమాలో విషయం ఉండాలి కదా. కానీ ఇప్పుడు చిరంజీవి గారు ఇవన్నీ మనిషి కొడుకు మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఎందుకంటే కొడుకుని ఎలా ప్రమోట్ చేయాలి, కొడుకుని జనంలోకి ఎలా తీసుకెళ్ళాలి, ఎన్ని విషయాల్లో కూడా చిరంజీవి గారు చాలా తెలుగుగా ప్రమోట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. పని. ఎందుకంటే వాళ్ళకి అంతకంటే కావాల్సిందేముంది? ఇది చిరంజీవి గారు నా దృష్టిలో ఇంతవరకు సంపాదించిందంతా ఏమి కాదు. ఇప్పుడు ఈ చేతుల్లోకి మనవుల్ని సంపాదించారు కదా, ఇదంతా అన్నిటికంటే ఈ మనవులు గొప్ప.